మహావతార్ నరసింహ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 11 నిమిషాలు. యాక్షన్, యానిమేషన్, డ్రామా సినిమా. UA13+ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 25 జూలై 2025. వెన్ ఫెయిత్ ఈజ్ ఛాలెంజ్డ్, హీ అపీరియన్స్ ఇన్ ఎ వరల్డ్ torn apart by darkness and chaos. Witness the appearance of the most ferocious, the half man, half lion avatar, Lord Vishnu's most powerful incarnation. Unleash the fury. Witness the roar of Mahavatar Narsimha. ఈ సినిమాకి డైరెక్టరు, రైటరు కమ్ ఎడిటర్ వచ్చి అశ్విన్ కుమార్ కాగా, శామ్ సిఎస్ మ్యూజిషియను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఈ సినిమా తీరుతెన్నులు ఏంటి, ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. ముందుగా ఈ సంస్థ ఇందాకే చెప్పినట్టుగా ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన కన్నడ నిర్మాణ సంస్థ నుంచి వచ్చింది. సో అట్లాగే అశ్విన్ కుమార్ చేసినటువంటి సాహసం ఏంటంటే, జనరల్లీ యానిమేషన్ సినిమాలు తెలుగులో అంతగా ఆదరణ పొందింది చాలా చాలా తక్కువ. అటువంటిది ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. అది కూడా హరిహర వీరమల్ లాంటి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద. ఆ సినిమా రెండో రోజు నుంచి పరిస్థితి దారుణంగా పడిపోతే ఈ సినిమా ఒక్కసారిగా పుంజుకుంది. థియేటర్ లేకపోయినా అన్ని హౌస్ఫుల్స్తో, రిటర్న్ పబ్లిక్తో ఈ సినిమా పుంజుకున్నటువంటి విధానం ఆశ్చర్యం కలిగజేస్తుంది. ఎప్పుడో మనకు రోజారామని బాలనటిగా భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది. అందులో కూడా నేను ఒక తప్పు పట్టాను. రమణారెడ్డి ఇంగ్లీష్ మాట్లాడు, ఒక పదం ఉంది ఇంగ్లీష్ పదము, అది నేను గమనించి ఎప్పుడో చెప్పాను రివ్యూస్లో. సో అట్లాగే ఆ భక్త ప్రహ్లాద ఎప్పుడు ప్రామాణికం మనకు. ఎస్వి రంగారావు కాంబినేషన్లో రోజారామని సినిమా, ఆ పాటలు కానీ నారాయణ మంత్రం ఈ రోజు దాకా కూడా మనకు మర్చిపోలేని పాటలు అవి. సో ఆ సినిమా కంపారిజన్లో మనకు జనరల్లీ మళ్ళీ తర్వాత చెంచు లక్ష్మణ్ వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవిది. సో ఇవన్నీ కూడా నరసింహావతారం చుట్టూ వచ్చిన సినిమాలు. అయితే వాటన్నిటికీ భిన్నంగా ఈ సినిమా ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వస్తే ఈ ధార్మికమైన సినిమాను ఆదరిస్తారా అనేటువంటి భయం లేకుండా ఈ సినిమాను నిర్మించడం ఒక సాహసం. అయితే సినిమా స్క్రిప్ట్లో మొత్తం హీరోయిజం అంతా స్క్రిప్ట్లోనే ఉంది. ఇంటర్వెల్లో పడ్డం మామూలే. కానీ సినిమా ఎండ్ అయిపోయిన తర్వాత నరసింహస్వామిది ఎక్కడెక్కడ తీర్థాలు వెలిసాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది ఫోటోలతో సహా చూపించింది. ఆ 3D సినిమాగా ఇది ప్రజల ఆదరణని తొందరగా పొంది, యాక్టర్స్ ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు, అంత యానిమేషను. సో అయినా కూడా చాలా డిఫరెంట్గా కోరలు అందరికి ఉండి ప్రహ్లాదునికి ఎందుకు లేవు అనేది రీజన్ లేదు. యాక్చువల్లీ తెలుగు భక్త ప్రహ్లాదలో మళ్ళీ ఎస్వి రంగారావు కూడా కోరలు పెట్టలేదు కాబట్టి రోజారామునికి పెట్టలేదు అనుకుందాము. ఈయనకు కూడా పెడితే బాగుండదు. ఎలాగంటే యాక్చువల్లీ రాముడు నలుపుగా ఉంటాడు అనేది నీలి మేఘక్షామ అంటే నిజంగానే నీళ్ళు పూసుకొని చూపించారు వీళ్ళు. అది యాక్చువల్లీ ఏంటంటే రాముడి రంగు నీలి మేఘ, అదే నల్లని ఛాయలో ఉండే శరీరం అయినది. క్షత్రియుడైనా నల్లగా ఉంటాడు రాముడు. సో ఆ నల్లగా ఉంటాడు అనే దాన్ని నీలిమేఘక్షాముడు అని వర్ణించి డైరెక్ట్గా నల్లగా ఉంటాడు దేవుడు అంటే బాగుంటుంది. దేవుడు రాముడు దేవుడు కాబట్టి నల్లగా ఉంటాడు అనకుండా నీలిమేఘక్షాముడు అంటే వీళ్ళు ఒళ్ళంతా ఎన్టీ రామారావు మనకు మొత్తము నీళ్ళు పూసుకొని చూపించాడు. నీలి కాదు యాక్చువల్లీ అది నలుపు. సో అట్లాగా ఈ సినిమాకు కూడా వాళ్ళు కోరలు ప్రహ్లాదునికి ఎందుకుండో, ఆయన భక్తుడైనంత మాత్రాన కోరలు ఎందుకుండో, చిన్న చిన్న కోరలు వేరే వాళ్ళకి పెట్టినప్పుడు ఈయనకు కూడా ఒక 2 కోరలు పెడితే బాగుండేది. కానీ ఆ క్యారెక్టర్ భక్త ప్రహ్లాద అంటే భక్తుడు కదా, ఉండొద్దు అనే ఆలోచన. మరి అట్లా ఉన్నప్పుడు తండ్రికి ఎందుకు పెట్టారు కోరలు అనే దానికి రీజనింగ్ లేదు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడి జననం దగ్గర నుంచి జయ విజయులు ఆ యొక్క రూపాన్ని తీసుకున్నారన్న సంగతి మనకు క్లైమాక్స్ ఎండ్ టైటిల్స్లో చూపించారు. మనకి ఇంకా 2 రూపాలు ఉన్నాయి, ఇంద్ర అని ఒక నారదంతో ఒక బిట్ వేయించారు. అది అప్పటిదాకా జనాలు టైటిల్లో ఉండరు, వెళ్ళిపోతూనే ఉంటారు. అది ఎండ్ టైటిల్స్లో పెట్టకుండా టైటిల్స్ ఆపి అది పెట్టి ఇంపార్టెంట్ కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది పరశురామ్ అని చెప్పేసి పెట్టారు. మహావతార్ పరశురామ్ అని చెప్పి నెక్స్ట్ దాని కింద చూపించారు మనకి. అయితే జయ విజయులు శాపవశాత్తున అతనితో పోరాడి 3 జన్మల్లో వస్తారన్న సంగతి మనందరికీ తెలుసు. సో ఆ సంగతిని ఈ సినిమా ద్వారా యానిమేషన్లో చాలా చక్కగా చూపించారు. ఓపెనింగ్ షాట్లోనే ఫస్ట్ ఒక ఎవరైతే దక్ష ఆమె ఇతన్ని భర్తతో తన అక్కలందరినీ పెళ్లి చేసుకొని వాళ్ళందరికీ కూడా పిల్లల్ని ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి సాయం సంధ్యలో కలుస్తారని చెప్పి పోరాడుతుంటే, వద్దు ఈ టైంలో కలవకూడదు, రాక్షసులు పుడతారు అంటే, వద్దు నేను ఇప్పుడే కలుస్తాను, నాకు చాలా కామవాంఛ వస్తుంది, ఎందుకంటే రతీదేవి మన్మధుడు నన్ను తాకినట్టు అనిపిస్తుంది అని చెప్పి బలవంత పెట్టి ఆమెతో కలిస్తే, అతను సంధ్యావందనం చేసుకున్నప్పుడు గుర్తుపట్టేసి, పాతకి నువ్వు నన్ను ఈ పని చేయించావు, నీతో సంభోగించేసావు ఈ టైంలో, కానీ ఇప్పుడు మనకు పుట్టబోయేది దుర్మార్గులైనటువంటి కవలలు పుడతారు, వాళ్ళు విష్ణు ని ద్వేషించేటువంటి రాక్షసులు అవుతారు అంటే ఆమె తల్లడిల్లుతుంది. ఇంతలో అనుకున్నట్టుగానే పుట్టిన తర్వాత శుక్రాచార్యుడు వచ్చి వాళ్ళకి అన్ని బుద్ధులు నేర్పిస్తే ఆ విద్యాబుద్ధులన్నీ నేర్చుకొని దేవుళ్ళ మీదకే దండెత్తేంత యోధులుగా తయారవుతారు హిరణ్యాక్షుడును హిరణ్యకశిపుడు కవలలు. సో అతన్ని సంహరించడానికి వరాహ అవతారం ఎత్తి
ఒక హిరణ్యాక్షుడిని అయిపోయిన తర్వాత ఇక హిరణ్యకశిపుని రాజుగా అతను ఇది చేస్తే అతనికి పుట్టినటువంటి 5 ఏళ్ల బాలుడు భక్త ప్రహ్లాదుడు ఒక గొప్ప భక్తుడుగా బాసిల్లుతాడు. అయితే ఇక్కడ మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే చెంచులక్ష్మిలో కానీ తర్వాత భక్త ప్రహ్లాదలో కానీ ఎటువంటి రెఫరెన్స్ లేకుండా పూర్తిగా స్వయంగా మనం ఊహించని సన్నివేశాలు ఇందులో పెట్టడం జరిగింది. ఉదాహరణకు అందులో నాగులతో కనిపించేటువంటి సన్నివేశం ఉంటుంది, ఇందులో నాగులతో కనిపించే సన్నివేశం లేదు. ఏనుగులతో తొక్కించేటువంటి సన్నివేశం అందులో ఉంటే ఇది మదపుడు ఏనుగులను తీసుకొని వస్తే అవి మన పూర్తి దంతాలతో వచ్చి మీదున్న మావడిలను పడేస్తాయి. కానీ ఇతను భక్తితో విష్ణుదామం ఓం నమో వాసుదేవాయ అనగానే ఇతనికి మోకరిల్లేటువంటి విధానం చాలా బాగుంది. గ్రాఫిక్స్ని చాలా చక్కగా వాడుకున్నారు. హరిహర వీరమల్లులో 413, 500 రూపాయలు, 530 రూపాయలు టికెట్ పెట్టి అది చిన్నపిల్లల గ్రాఫిక్స్ ఎప్పుడో పాత ఎన్టీఆర్ టైం నాటికి విఎఫ్ఎక్స్ని చూపించి అపహాస్యం పాలైనటువంటి వాళ్ళని చూసి అసలు ముందు వాళ్ళ క్వాలిటీని చూసి వాళ్ళు 413కి సినిమా చూడొచ్చా లేదా అనేది కూడా అర్థం కాకుండా పెట్టుకుంటే ప్రేక్షకులు మంచి జవాబు చెప్పారు, అది వేరే సంగతి. సో ఈ సినిమాలో గ్రాఫిక్స్ చూసి నేర్చుకోవాలి. 190 రూపాయలు మాత్రం పెట్టారు 3Dకి, 150 రూపాయలు మామూలు 2Dకి పెట్టారు, 40 రూపాయలు ఎక్స్ట్రా మామూలు 3Dకి. సో ఇది ఘన విజయం సాధించిందంటే మరి ఆ 190 రూపాయల ప్రేక్షకులు 413 రూపాయలు నాసిరకం గ్రాఫిక్స్ అమీర్పేట్ గ్రాఫిక్స్ చూసి ఈ మంచి నిజంగా ఒరిజినల్ కంప్యూటర్ గ్రాఫిక్స్ లాంటి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఇందులో చూసిన తర్వాత ప్రేక్షకులు దేనికి మొగ్గు చూపుతారంటే ఏ స్టార్ ఆపలేడని, ఏ నటుడు లేకపోయినా సినిమాలో కంటెంట్ ఉంటే చూస్తారని మరోసారి నిరూపించిన సినిమా మహా అవతార్ నరసింహ. ఇది పక్కా ప్యాన్ ఇండియా సినిమా, 5 లాంగ్వేజ్ల్లో చేసినటువంటి సినిమా. ప్రపంచ భాషల్లో కూడా వెళ్తే కూడా ఆశ్చర్యం లేదు ఈ సినిమా. సో అట్లాగా సీన్లు రాసుకునే కూడా కొత్తదనంతో రాసుకొని ఇంటర్మిషన్ కూడా చాలా సాదాసీదాగా మనకు అతని టెస్ట్ మీద ఇంటర్వ్యూ పడిన తర్వాత డాడీ అడుగుతాడు తండ్రి ఏమన్నా అంటే నేను భక్త ప్రహ్లాదలో కూడా తప్పట్టాను, నేను రమణారెడ్డి ఇంగ్లీష్ మాట్లాడతాడు భక్త ప్రహ్లాదలో. సో ఆ అంశాన్ని కూడా నేను ఇంతకుముందు రివ్యూలో చెప్పడం జరిగింది. సో ఆ భక్త ప్రహ్లాద నారాయణ మంత్రం అనేటువంటి పాట, ఎన్నో పాటలు అందులో మనకి ఇప్పటికి కూడా మనకు గొంతులో మనసులో ఇట్లా కదలాడుతూ ఉంటాయి, చెవులకు వినపడుతూ ఉంటాయి, మనసులో మెదులాడుతూ ఉంటాయి. అటువంటి గొప్ప పాటలు ఉన్న ఆ భక్త ప్రహ్లాదని కొట్టే సినిమా వీళ్ళు తీస్తారా అంటే తీసి చూపించారు. సో ఇందులో సీన్లు అన్నీ కొత్త రకంగా ఉన్నాయి. సో అట్లాగే శిశగణం దగ్గర అందరూ గురుకులంలో ఉన్నప్పుడు తోటి రాక్షసులకు అందరి కూరలు పెట్టి ఈ అబ్బాయి కూడా కూరలు పెట్టుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేది. మనం అసురులం కదా, మనం దేవుళ్ళను స్తుతించొద్దు, విష్ణువుని పూజించొద్దు అంటూ. ఇంకొకటి ఏంటంటే తెలియకుండానే వైష్ణవులకిను శైవులకు ఉన్నటువంటి వైరాన్ని కూడా సూచించారు. ఏ రకంగా అంటే రాక్షసులకు పెట్టారు. ఎందుకంటే రాక్షసులకు అడ్డనామం, ఎందుకంటే శివునికి సంబంధించినటువంటి బొట్టు వాళ్ళు పెడతారు అన్నది మనకు ఎప్పటి నుంచో రావణ బ్రహ్మ దగ్గర నుంచి శివుని పూజించారు, విష్ణువుని ద్వేషించారు అనేది చూపించారు మనకు. ఇక్కడ కూడా వైష్ణవులనే ఇక్కడ వాళ్ళను దండించడము, వాళ్ళను శిక్ష విధించడం మనం చూస్తూ ఉంటాం. సో తర్వాత ఇందులో నీటి దేవుని కూడా మనకు చూపించారు. వర్ణదేవుడు నీటి నుంచి వచ్చి ఆ వర్ణదేవుని ఆకారాన్ని యానిమేషన్ క్రియేషన్ చాలా చాలా బాగుంది. సో నేను వచ్చి విష్ణుదేవుని, నేను విష్ణు భక్తుని నేను లోపల పడేయను, నేను అందుకే తీసుకొచ్చాను బయటికి అని చెప్పి తీసుకొచ్చే విధానం చాలా నచ్చుతుంది. చిన్న పిల్లాడు ముద్దుగా 5 ఏళ్ల పిల్లాడి రూపాన్ని భక్త ప్రహ్లాదునిగా చూపించారు. తల్లి మోకరిల్తుంది, వద్దు నా కొడుకుని చంపొద్దు అని అన్నా కూడా రాక్షసరాజు విష్ణువును శృతి చేస్తే అతన్ని శిక్షించే విధానం రాక్షస రాజునని పైనుంచి పడేయడము, ఏనుగులతో తొక్కించడము, ఆ తర్వాత అతన్ని ఒక వ్యక్తులతో నరకాలని చెప్తే ఎవరికి కూడా బల్యాలు కూడా విరిగిపోవడము, శూలాలు విరిగిపోవడము, ఏ రకమైన ప్రయోగం కూడా లేకపోవడం. ఆఖరికి అతను హోలీ అని చెప్పేసి హోలిక అనేటువంటి వాళ్ళ చెల్లెలకు ఆమె ఒక వరమంత్రం ఉంటుంది, ఆమె మంటలో కాలదామె. ఆ హోలికతో చేయించామంటే ఆమె కాలిపోతుంది, కానీ ముందే చెప్తాడు మేనత్త కాలిపోతుంది వద్దు అని అంటే కూడా వినకుంటే ఆమె కాలిపోతుంది, కానీ ఇతనికి ఏం కాదు, నా చెల్లెని చంపావని మళ్ళీ ఇతని మీద కోపం పెంచుకుంటాడు. సో ఆ రకంగా చేసిన తర్వాత నరసింహుడు ఇందులో ఉంటాడు, ఆ చూపెట్టు అని చెప్పి చూపించిన తర్వాత మనకి జనరల్ ఏం చేస్తారు, ఇమీడియట్గా చంపే చూపిస్తారు, కానీ ఇందులో పోరాటం చేసినట్టు చూపించారు. అదే కొంచెం వెరైటీగా చేశాడు సినిమా, ట్రై చేశాడు వెరైటీగా. ఆ తర్వాత ఇద్దరు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ సినిమాలో చర్చించని ఇంకో విషయాన్ని చర్చించాడు. ఇతను ఒక వరం పొందుతాడు, ఎండలో కాదు వానలో కాదు, నరుడితో కానీ వానరుడితో కానీ, ఈ పగలు కాదు రాత్రి కాదు, ఈ రకంలో అన్నీ ఉంటాయి, ఆయుధంతో కాదు. సో జీవం ఉన్న మనిషి కానీ జీవం లేని మనిషి కానీ అట్లాంటి దాంట్లో ఉండాలని అంటాడు. ఇతను నరసింహస్వామి రూపంలోకి విష్ణుమూర్తి వచ్చిన తర్వాత విష్ణువు చెప్తాడు, నేను మనిషిని కాదు, ఎందుకంటే బ్రహ్మ సృష్టించేవాడు మనిషి కాబట్టి నాకు ప్రాణం ఉందా లేదా అనే దానికి నీ షరతు వర్తించదు. నేను గడప మీద కూర్చోబెట్టుకున్నాను కానీ ఇది లోపల కానీ బయట కానీ కాదు. ఇప్పుడు సాయం సంధ్య కాబట్టి ఇది పగలు కాదు సాయంత్రం రాత్రి కాదు, వివరణ ఇస్తాడు. ఇచ్చి గోర్లు ఇంట్లో ప్రాణం ఉందా లేదా అనే దానికి మనం గోర్లలో ప్రాణం ఉందా లేదా అంటే చెప్పలేము మనం. కాబట్టి ఈ గోర్లతో నేను గీస్తున్నానని చెప్పేసి కడుపు చీల్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కడుపు చీల్చేటువంటి విధానం బాగుంది. ఆ తర్వాత అతను ఉగ్రరూపాన్ని చూసి లక్ష్మీదేవి దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి నారదుడి దాకా అందరు భయపడిపోతుంటే భక్త ప్రహ్లాద
ప్రహ్లాదుడు ప్రేమతో ఆపడం, అక్కడ చెంచులక్ష్మి ఆపిందని చూపిస్తారు మన చెంచులక్ష్మి సినిమాలో. ఇక్కడ భక్త ప్రహ్లాదుడు ప్రేమకే లొంగిపోయాడని చెప్పి దగ్గర తీసుకొని ఆ సింహం రూపంలో నేను నరుణ్ణి కాదు సింహాన్ని కాదు, అది సగం సింహాన్ని సగం నరుణ్ణి కాబట్టి నేను నరసింహనయ్య అని చెప్పేసి నరసింహ అవతారం యొక్క పరమార్థం చెప్పి అర్థం చెప్పి ఆ చక్కటి ఆ ముఖం ఎక్స్ప్రెషన్స్ నిజంగా సింహాన్ని చూసిన గాండ్రింపుతో అలాంటి డబ్బింగ్ కూడా మంచి క్వాలిటీతో చేసి ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తోటి చేసినటువంటి సినిమాలో ఎక్కడ అసభ్యత కానీ ఎటువంటి ఇది లేకుండా చిన్నపిల్లలకు ముఖ్యంగా యానిమేషను చరిత్ర తెలవడానికి ఇప్పటి తరానికి ఉపయోగపడే విధంగా పాత తరం చూస్తే కూడా ఆహా ఊహో అనిపించే విధంగా ఉండడం వల్లనే ఇవాళ వీరుమాలని కొట్టిపడేసి ఈ మహావీర్ నరసింహ సినిమా ఘన విజయం సాధించడానికి రేటు కూడా కారణమైంది. ఇది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని 413, 530 రూపాయలు మన సినిమాలు చేస్తే లేదా అని ఆత్మవిమర్శ చేసుకొని మన సినిమాకు నిజంగా అంత దమ్ముందా, అది 112 రూపాయలు పెడితే సినిమా చూస్తారు జనాలు, 112కు వర్త్ అనిపిస్తుంది. కానీ 413కు మీరు ఇలా గుర్రం ఎక్కి 5 నిమిషాలకు ఒక గుర్రం ఇట్లా ఎక్కినట్టు ఒక గాడిద మీద పోయినట్టుగా చేస్తూ చూపించిన మీ పిచ్చి గ్రాఫిక్స్ సినిమాకి అంత రేటు పెట్టుకుంటే జనాలు ఏ రకంగా చీకొడతారు అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ సినిమాకి 112 రూపాయలు చేసుకోవాల్సిందిగా ఒక చిన్న సూచన చేస్తూ వాళ్ళకి ఈ సినిమా 190 రూపాయలకు వాళ్ళు ఇచ్చిన 3D ఎఫెక్టులు ఎంత బాగుంది, 150 రూపాయలకు మామూలు టికెట్ పెట్టి ఇవాళ అందుబాటులో ప్రేక్షకులు ఉన్నందుకు, ముఖ్యంగా ప్రేక్షకులకు బరువు కాకుండా ఉన్నందుకు ఈ సినిమా టీంని అభినందిస్తూ అశ్విన్ కుమార్కి మరోసారి అభినందనలు. స్క్రిప్ట్ విషయంలోనే సక్సెస్ అయ్యాడు, మెయిన్ సక్సెస్ స్క్రిప్ట్లో వచ్చింది. ఆ తర్వాత CS శ్యామ్ మ్యూజిక్, ఈ రెండు అశ్విన్ కుమార్ శ్యామ్కి మనకి ఘనత దక్కుతుంది. పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, పాటల రచన కానీ సంగీతం కానీ గానం కానీ ఆ గొంతులు కూడా అద్భుతంగా పిల్లాడి గొంతు మహిళ గొంతుతో చెప్పించారు. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అద్భుతంగా ఉన్నటువంటి ఈ సినిమా మహావతార్ నరసింహకి మళ్ళీ సీక్వెల్ వస్తుందని చెప్పి ఇందా కంగారు పడకు, ఇంకొక జయ విజయలో ఇంకా 2 రూపాయలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఎత్తే 2 రూపాయల తర్వాత ఉంటాయి అని చెప్పేసి మహావతార్ పరశురామ్ వస్తుందని చెప్పి ఎండ్లో ఇవ్వడం కూడా బాగా అనిపించింది. ఇంటర్వ్యూలు కూడా మంచి బ్యాంక్ పడింది. సో ఓవరాల్గా 2:11 నిడి ఉన్నటువంటి UA13+ సినిమా పిల్లలందరితో చూడదగ్గ అద్భుతమైన సినిమా. కానీ UA13 అన్నాడు ఎందుకంటే అది హింస కడుపు చీల్చిన సన్నివేశం ఉంది కాబట్టి రాలేదు, టోటల్ రాలేదు ఈ సినిమాకి. సో మొత్తానికి ఏమంటే ఈ మహావతార్ నరసింహ పిల్లలతో ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయదగ్గ ఒక అద్భుతమైన సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4.25/5. ఈ మధ్యకాలంలో 4.25 ఈ సినిమాకే ఇచ్చాను నేను. అసలు ఎలా గడిచిపోతుందో తెలియదు మనకు, 2:11 అలా గడిచిపోతుంది సినిమా. ఒక అద్భుతమైన సినిమా, పాత వాటిని ఏం లేకుండా స్క్రిప్ట్ వైజ్గా కూడా అన్ని కొత్త సీన్లు రాసుకొని ఎక్కడ కూడా కాపీ కాకుండా ఒక డిఫరెంట్గా తీసుకెళ్ళేటువంటి ఆ స్క్రీన్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్, ఆ రచనకి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఈ సినిమాకి అభినందనలు. ముఖ్యంగా టీం అశ్విన్ కుమార్ యొక్క కృషి ఫలించి ఆ గ్రాఫిక్స్ టీం కూడా మనం